హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా. సో ఈరోజు వచ్చేసి నేను కోకోనట్ తోటి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమోటాలు అంటే అండి. సో కొబ్బరి, ఎలాగో పచ్చి కొబ్బరి, దానికి మిల్క్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆనియన్ తగినంత ఆయిల్ వేసుకొని, కొంచెం తక్కువే వేసుకుంటే మంచిది, ఎందుకంటే కొబ్బరిలో నుంచి మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట ఆ మిల్క్ నుంచి. సో కొంచెం తక్కువ ఆయిల్ వేసుకుందాము. సో తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, తర్వాత దానికి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని ఆనియన్స్ ఈ చికెన్కి ఏంటంటే మనకి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా బాగుంటుంది, అంటే పచ్చివాసన లేకుండా అంత బాగా వస్తుంది అనమాట. సో ఆల్రెడీ నేను కొంచెం మిక్సీ వేసి పెట్టేస్తాను ఈ కొబ్బరి ముక్కలు అవనేసి. సో దాంట్లోకి ఒక పెద్ద ఫిల్టర్, అంటే బొక్కల గిన్నె ఒకటే తీసుకొని దాంట్లోకి కొబ్బరి మనం మిక్సీ వేసిందంటే దాంట్లోకి వేసేసి ఇలాగ గట్టిగా పిండేసుకొని, మళ్ళీ ఇంకొకసారి కావాలనుకో ఆ పిండింది ఇంకొక రౌండ్ మనము వేసి మిక్సీలో ఆ మిల్క్ తీసుకుందాము. సో కొంచెం థిక్గా ఉండేది వేసుకుంటేనే బాగుంటుంది, వాటరీ కాకుండా. నేను 1 కేజీ చికెన్కి వచ్చేసి ఒక హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకున్నాను అనమాట. సో అంతైతే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉన్న తీయగా ఉంటుంది అనమాట కూర, అంతగా బాగోదు టేస్ట్. సో నేను అంతవరకు తీసుకున్నాను. సో ఇక్కడ ఇది కొంచెం బాగా మగ్గుతూ ఉంది. సో ఇక్కడ నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో కొంచెం బాగా మగ్గిద్దో. సో ఇలాగా మనకి ఎర్రడాలుగా వస్తే బాగుంటుంది అనమాట. ఎంత ఎర్రడాలుగా వస్తే ఉల్లిపాయలు అంత టేస్టీగా బాగుంటుంది చికెన్ కర్రీ. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనము వేగనిచ్చుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు, నేను కేజీ చికెన్కి 2 టమోటాలు యాడ్ చేశాను. సో 2 టమోటాలు సరిపోతాయండి. ఈ టమోటాలు కూడా ఇంకా మనం పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకుందాము. ఇందులోకి పసుపు కూడా వేసేస్తే ఏమవుతుందంటే ఆ టమోటాకి మనకి కలరు చేంజ్ అవ్వకుండా మనకి బాగా ఫ్రై అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసేసాను. సో ఇక్కడ కొంచెం బాగా మిక్స్ చేసుకుందాము. సో ఆ ఫ్లేవర్ అంతా ఏమంటే మనకి చికెన్లోకి పడుతుంది అనమాట. సో బై మిస్టేకన్లీ నేను ఇది బాగా మగ్గడానికి వచ్చేసి మనము కొంచెము కారం, తర్వాత వచ్చి ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేశాను ఫ్రెండ్స్. అది వచ్చేసి నేను షూట్ చేయడం మర్చిపోయాను, ఆన్ చేయడము, సారీ. సో మీరు కావాల్సినంత తగినంత కారం వేసుకోండి. నేను వచ్చేసి జీలకర్ర పొడి, కారము, ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. సో మూత పెట్టుకొని మగ్గించుకుందాము. తర్వాత వచ్చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన కోకోనట్ మిల్క్ ఉంది కదా, సో అది ఇందులోకి వేసేసుకోవడమే, అంటే ముక్కలు మునిగేంతవరకు నేను వేస్తున్నాను. నేనైతే ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు, ఓన్లీ మిల్క్ వరకే యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి గరం మసాలా, తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకా మనము విజిల్ పెట్టుకొని ఉడికించేసుకోవడమే. లేదు టైం ఉంది అంటే మనం నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టానండి. 2 విజిల్స్ పెట్టిన తర్వాత చూసారు కదా, అప్పటికి ఆయిల్ పైన బాగా, అంటే మనకి కొబ్బరిలో ఉంటుంది కదా ఆయిల్, సో అదంతా పైకి అలా వచ్చేస్తుంది. సో దగ్గరికి చూస్తే ఇలా ఉంటుంది. అయితే ఈరోజు చాలా బాగా వచ్చిందండి చికెన్ కర్రీ. అయితే మా హస్బెండ్ రచ్చ అనేసరికి, అంటే నేను షూట్ చేశాను పెట్టామా వద్దా అనేసి, అందుకని నేను బాగుంది అనేసరికి పెట్టాను. అంటే విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా అయిపోయింది, అంటే అంత హరీబరీ ఏం లేకుండా ఓన్లీ మనము మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నేనేం పెద్ద మసాలాలు కానీ అవేం ఎక్కువ కూడా యాడ్ చేయలేదు. సో లాస్ట్లో వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కొబ్బరి పాల చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.